తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంఎస్ రాజు గారు, మీరు అన్నారు మనసంతా నువ్వే బిగ్ హిట్ వల్ల ఒక్కడు అనే సినిమా జరిగింది. లేకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఒకటి అడుగుతా చెప్పండి, నిజంగా ఇన్ని ఇయర్స్ తర్వాత మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాను. మనసంతా నువ్వే, ఉదయ్ కిరణ్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సాంగ్స్ కానీ, ఆ సినిమా స్టోరీ కానీ, ఆ పిక్చరైజేషన్ మొత్తం కూడా. అలాంటి ఉదయ్ కిరణ్ స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇలా దూసుకొని వెళ్ళిపోయాడు, ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది. అలాంటిది ఒక్కసారిగా ఉదయ్ కిరణ్కి ఫ్లాప్స్ వస్తున్నాయి, ఉదయ్ కిరణ్కి సినిమాలు రావట్లేదు, ఉదయ్ కిరణ్ దగ్గరికి డైరెక్టర్స్కి వెళ్ళినా ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయట్లేదు అనే టాక్ వచ్చింది. అంత పెద్ద హిట్ ఇచ్చాడు, దానివల్ల ఒక్కడు తీసాను అన్నారు కదా, మీరు కూడా అప్పటికి పెద్ద ప్రొడ్యూసర్. ఎప్పుడు అనిపించలేదా మీకు ఉదయ్ కిరణ్తో ఒక సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టాలి, ఉదయ్ కిరణ్ని నిలబెట్టాలి, ఉదయ్ కిరణ్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయాడని వార్తలు కూడా విన్నాను. నేను ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎందుకు అనిపించదు కానీ అనిపిస్తుంది. నేను ఏదైనా ఒక స్టోరీ అంటే ఆ టైంలో నువ్వు వస్తాను అంటున్నా, ఇన్ని వరుసగా సినిమాలు తీస్తున్నా కదా. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే తనకి ఆ బ్యాడ్ స్టేజ్లో ఉన్నాడు, నాకు కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను ఆఫ్టర్ మస్కా కదా తను, సో ఎనీథింగ్ హ్యాపెన్ టు హిమ్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ మస్కా. సో ఆఫ్టర్ మస్కా ఐ స్టాప్ డూయింగ్ ఫిల్మ్స్ ఆల్సో. నేను నా బ్యానర్లో సినిమా తీసి అతనికి ఇవ్వకపోయి ఉంటే ఓకే, కానీ బట్ అప్పుడు నేను కూడా తీయట్లేదు సినిమాలో. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సన్. అంటే ఏ ఫిల్మ్ చేయాలి తను, ఎట్లాగా, ఏ బ్యానర్లు చేస్తున్నాడు ఏంటి, అవన్నీ కూడా కొంచెం ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్. అంటే మనం ఏదో అంటే ఆఫ్టర్ నువ్వు వస్తాను అంటన్నా ఒక ఆట మస్కా లాంటి ఫిల్మ్స్ అంటే నా రేంజ్ ఫిల్మ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అయి ఉండొచ్చు, కానీ నా రేంజ్ ఫిల్మ్స్ రావట్లేదు, కాస్త మైండ్కి రెస్ట్ ఇస్తే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అని అనుకుని అట్లా దాన్ని ఆపేసి అలా ఇట్ హెస్ టేకెన్ సమ్ టైం. అప్పుడు ఆ టైంలోనే తనకి జరిగింది తప్ప నేనేదో నా సొంత సినిమా తీయగలిగి నేను అతనికి ఇవ్వలేదనే ఉద్దేశం అయితే కాదు. ఐ హ్యావ్ ఎ వెరీ నైస్ ఫీలింగ్ టువర్డ్స్ దట్ బాయ్. అండ్ నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను ఏంటంటే నా ఏజ్లో నేను ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కాస్త ఆగి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా ఒక ఇదేం చేసుకుంటానంటే ఇన్ పాలిటిక్స్ మన కళ్ళతో చూసాం చిన్నప్పటి నుంచి. ఒక 5 ఏళ్ళు అవుతారు, ఇంకొక 5 ఏళ్ళు అవుతారు, మళ్ళీ దెన్ విల్ బికమ్ ఎ సీఎం. నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగలేని పేషెన్స్ ఉన్నప్పుడు డోంట్ గో టు పాలిటిక్స్. ఇలా ఆగలేనప్పుడు డోంట్ గో ఇన్ టు సినిమా ఆర్ ఎనీ అదర్ బిజినెస్. ఆ వీక్ మైండ్ అనేది ఏ యంగ్స్టర్కి ఉండకూడదు నా ఫీలింగ్. కీప్ ఆన్ ట్రయింగ్, దిస్ ఇస్ వన్ లైఫ్. ఒక లైఫ్ ఇచ్చాడు దేవుడు. ట్రై. ఇట్ ఈస్ నాట్ ఏ లాటరీ టికెట్ కదా. నువ్వు ఏదో లాటరీ టికెట్ కొనేసి మనం ఇచ్చేద్దాం పైకంట రా. లాస్ట్ స్టేజ్లో కూడా మీకు ఎప్పుడు కాల్ చేయలేదా ఉదయ్ కిరణ్? ఎప్పుడు మాట్లాడలేదు. నేను కూడా అసలు టోటల్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను. దాని తర్వాత నీ స్నేహం కూడా తీశారు కదా. స్నేహం తీశాను, మళ్ళీ ఇంకో ఫిలిం కూడా ఏదో యాక్చువల్ ప్లాన్ చేశాను. తను ఏదో 3-4 డేట్లు ఇచ్చాడు. ఆ టైంలో తనతో కాళ్ళే వేరే సినిమా తీశాను. అప్పుడు నేను తనతో తీయకూడదని కదా తీసాను. ఆట గొడవ ఏంటండి అసలుకి? ఆట ఏమైంది? ఆటకి అసలుకి ఇలియానాకి సిద్ధార్థకి గొడవ ఏంటి అయిందా? గొడవ ఏమైంది? పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి కదా సార్ ఆటా సినిమా అప్పుడు. ప్రొడ్యూసర్ మీరే. నాకు నిజంగా గుర్తులేదు. అంత నిజమైన గొడవ ఏదైనా ఉంటే అయితే నాకైతే గుర్తులేదు ఇప్పుడైతే. నేను కొన్ని టోటల్ మర్చిపోతా. మర్చిపోరు ఎందుకులే కాంట్రవర్సీ అని చెప్పాలి. కాంట్రవర్సీ కదా, అసలు నేను కాంట్రవర్సీ కోసం రాలేదు. నా సినిమా ప్రమోషన్ వచ్చాను నేను. సార్ సినిమా ప్రమోషన్కి వచ్చారు, బట్ మంచి ప్రొడ్యూసర్ ఎప్పుడు వదలం కదా మేము. మీరు దాని నుంచి కాంట్రవర్సీ వెనక్కి లాగుతున్నారు తప్ప నేను కాంట్రవర్సీ అడగట్లేదు సార్, నిజాలు ఏంటో అడుగుతున్నాను అంతే. నిజాలు వేరు, కాంట్రవర్సీ వేరు. ఇంటర్వ్యూస్ సరిపెడతా పెడదాం. నేను సాధారణంగా చెప్పను కానీ ఇంటర్వ్యూస్ సరిపెడదాం. గో. ఎప్పుడు సార్ రిలీజ్ ఎప్పుడు ఇది? June 24th. ఓవరాల్గా మొత్తం తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్ వైడ్. ఓకే, హ్యూజ్ రిలీజ్. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు పాన్ ఇండియా మూవీస్ మీద? పాన్ ఇండియా మూవీస్ అంటే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ అంటే కుదరదు. అంటే వాళ్ళకి కూడా ఎక్కే పాయింట్ ఉండాలి. ఎక్కడ వాళ్ళకి కూడా ఏదో ఒక షుడ్ బి హ్యూజ్ ఫిలిం లైక్ కేజీఎఫ్, లైక్ బాహుబలి, అట్లా ఏదో ఒక అందరికి ఎక్కే కైండ్ ఆఫ్ ఏదో స్టోరీ ఉండాలి. ఏదో ఒక 2-3 యాక్షన్లు ఏదో చేసేసి పట్టుకుని వెళ్ళి అక్కడ, లేదంటే ఓ 2-3 గ్రాఫిక్లు చేసేసి వెళ్ళి ఇదే సినిమా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేస్తామంటారు రారు. అంటే యూజువల్గా ఏజ్ పెరిగే కొంది మన మైండ్లో కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో ఫ్యామిలీ సబ్జెక్టులు పెడదాం, ఫ్యామిలీ టైటిల్స్ పెడదాం అని ఉంటుంది. బట్ ఎంఎస్ రాజు గారికి ఏజ్ పెరిగే కొంది సినిమాల మీద పట్టు అనేది
ఏజ్ తక్కువైపోతుంది బాగా. ఇంకా ఏం తీస్తాం అంటే బొమ్మరిల్లు లేదంటే మళ్ళీ నువ్వు వస్తాను వద్దంటానా ఏం తీస్తాం అదే సినిమాలో ఏం తీస్తాం అంటున్నాను మళ్ళీ మీరు అదే, అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్కి బాగా సెట్ అవుతున్నారు మీరు. ఏమో ట్రెండ్లో ఉన్నానా ట్రెండ్ క్రియేట్ చేస్తానని మీరు చూస్తారుగా. అంటే ఇప్పుడున్న యూత్ డైరెక్టర్స్ కూడా ఆలోచించిన విధానంగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా మీరు అన్నట్టు మళ్ళీ మాట వెళ్ళకూడదు. డర్టీ అనే సినిమా నేను డైరెక్ట్ చేయాలని ఉద్దేశం లేదు యాక్చువల్గా. ఓకే, ఒక స్టోరీ అంతా చేస్తున్నాను కానీ ఒక 3-4 డైరెక్టర్స్ని పిలిచి చాలా వెరీ వెరీ యంగ్స్టర్స్ వాళ్ళని అంటే పిలిచి వాళ్ళకి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కథ చెప్పి అది చేస్తే వాళ్ళు టోటల్గా అమ్మో మా అటెంప్ట్ చేయలేమన్నారా? సార్ మా కెరీర్ ఏదైనా అయిపోద్దేమో. అట్ ద సేమ్ టైం అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు కానీ విశ్వక్ సేన్ కూడా యాక్చువల్ హీరో ఇందులో. అందుకే పెట్టాం ఉందా దీంట్లో ఇమేజ్. ఓకే అందులో యాక్చువల్గా నేను ఇది అప్పుడు యాక్చువల్గా ఏదైనా దాంట్లో వచ్చిందని తెలియదు కానీ తను నేను కూడా చాలా ట్రావెల్ అయ్యాము ఆ సినిమా మీద యాక్చువల్గా. అంటే తను విన్నాడు కథ బాగుంది అనుకున్నాను ఎక్కడో ఒక దగ్గర పాపం తనకి ఏంటంటే తన కెరీర్కి ఏదన్నా ఇటువంటి ఫిలిం అది ఏంటంటే చాలామంది ఇటువంటి ఫిలిం అంటే ఏంటి మనం ఏం పాపం చేసాం ఏంటి ఇందులో ఏం తప్పు ఉంది నాకు అర్థం కాలేదు. అంటే ఒక రియల్గా జరుగుతుందని ఒక న్యూస్ పేపర్లో వేస్తున్నాం కదా మనం. ఆ మొగుడికి ఏదో వాళ్ళతో సంబంధం ఉండి వాళ్ళు ఏదైతే కదా ఏదో సంబంధం ఉన్నట్టు అది నేను తీసాను సినిమా. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటని నాకు అర్థం కాల. సో అందరూ ఎవరి కాళ్ళకి బ్యాక్అవుట్ అయినప్పుడు అప్పుడు నేనే సినిమా డైరెక్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడున్న హీరోయిన్లు తీసుకొని చేస్తాను సినిమా. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఆ సినిమా అయిపోగానే సార్? దట్టి హరి తర్వాత పోస్టర్ల మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. నేను అనుకున్నాను అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అదేంటంటే మామూలుగా హీరోని ఇత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను ఏదో తప్పు చేశాడు అనుకుంటూ ఉంటుంది ఈవెన్ ఫర్ ఆడియన్స్ ఇదేంటి వాడు అట్ట చేశాడని. కానీ తర్వాత వాడు చాలా గొప్ప మనసు అని చెప్పి ఒక చిన్నగా ఇది అమ్మాయి కూడా లేదు పాప హీరో తప్పు చేయలేదు అనుకుంటాడు. అట్లా ఏంటంటే ఇక్కడ కూడా ఇదేంటి ఎంఎస్ రాజు గారు అనే ఒక మూడ్ క్రియేట్ చేసి ఓహో ఇదన్నమాట అని చూపిస్తే బెటర్ అని అనుకుని చేసిన సినిమా. అంటే పాజిటివ్ గానా ఆ మూడు నెగిటివ్ రానివి పర్లేదు, నా మీద నెగిటివిటీ రాని పర్లేదు, బట్ చూసిన తర్వాత దే విల్ బికమ్ పాజిటివ్ అనేది కరెక్ట్ నేను అనుకున్నది కరెక్ట్గా వర్కౌట్ అయింది ఆ సినిమాకి. ఓకే, సో అదే కోణంలో ఇప్పుడు ఈ 7 days 6 nights కూడా 7 days 6 nights ఇస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ అంటే ఒక మిస్చీఫ్ ఉంది, ఒక ఇది ఉంది, బట్ ఏంటంటే ఒక రన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ మోర్ లైక్ కామెడీ ఇదంతా ఉంది, నైస్ బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సో బట్ ఏంటంటే ఎప్పుడు మీరు ఎందుకు ఎంఎస్ రాజు గారి సినిమాలు అంటే ఒక ఎమోషన్ పట్టుకుంటాం మనం ఏదో ఎక్కడో చోట, అంతే కదా. మీరు ఎంత కామెడీ చేసినా ఎక్కడో దగ్గర ఒక ఎమోషన్ పట్టుకుంటేనే కదా సినిమా ముందుకు వెళ్తుంది. సో అటువంటి ఎమోషన్ ఏదైతే మన డర్టీ హరీలో ఒక ఎమోషన్ ఉందో అటువంటి ఎమోషన్ అయితే ఈ ఫిల్మ్లో కూడా ఉంది. సో దట్ లాక్స్ ఆర్ దేర్, బట్ ఆ సరదాగా హ్యాపీగా నీట్గా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సిల్లీ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ఏ టైం పాస్ ఫిలిం, ఇట్ ఈస్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఆడియన్స్ విత్ నైస్. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే హ్యాపీగా ఇంటర్వల్కి అలా వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంటర్వల్ తర్వాత అలా హ్యాపీగా మంచి గ్రిప్గా అలాగా టోటల్ సెకండ్ హాఫ్ ఉంటుంది మంచి హ్యాపీగా మంచి ఫీలింగ్తో అయితే సినిమాలో మొత్తం యూత్ అందరికీ లింక్ అవుతుంది సినిమా. సో ఐ డెఫినెట్లీ టైటిల్స్ చూస్తుంటే ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా చూడకూడదు అన్న డౌట్ కూడా క్రియేట్ అవుతుంది కదా. కాదు నేను చెప్పేది 7 days 6 nights అనేది ఇట్స్ ఏ హాలిడే, అంటే ఇట్స్ ఏ ట్రిప్. ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్ళిన ట్రిప్ ఇది. ఇద్దరు అమ్మాయిలతో నేను అనలేదు కదా, ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారని చెప్తున్నా. ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్ళిన ట్రిప్ని వాళ్ళు 7 days 6 nights రూమ్స్ బుక్ చేసుకుంటారు, కార్లు బుక్ చేసుకుంటారు, ఎఫ్ఆల్ బుక్ చేసుకుంటారు, అంతే కదా. ఇంకేం బుక్ చేసుకోరా? ఏ బుక్ చేశారు లేదు మీరు చూసుకోండి, సినిమా చూసి చెప్పండి. ఆ బుక్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ వెరీ చీప్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అవన్నీ. అది నేను ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయలేదు ఇది. సో దేర్ విల్ బి అల్లరి ఉంటుంది, సరదా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది అంత యూత్ అంతా కూడా సరదా అంతా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినంత ఉంటుంది. కానీ వీ విల్ నాట్ మిస్ ద ఎమోషన్, వీ విల్ నాట్ మిస్ ద కామెడీ, ఆ స్క్రీన్ ప్లే, ఎంటర్టైన్మెంట్ అసలు. ప్లస్ ఇందులో తీసుకున్న ఒక రూల్ బ్రేకింగ్ థింగ్ ఏంటంటే ఇందులో నేను ఇంట్రో లేకుండా సినిమా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఉంటుంది మధ్యలో ఉండాలి బ్రేక్, క్యాంటీన్స్ లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అందువల్ల ఎగ్జాక్ట్గా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా టోటల్ బ్రేక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి దాన్ని వీ హ్యావ్ టోటల్ కంటిన్యూ ఉన్నలాగానే పెట్టాను వేస్టేజ్. సో ఆ రూల్ బ్రేకింగ్ అనేది ఏంటంటే ఇందులో ద లెంత్ ఆఫ్ ద మూవీ. ఇవాళ
I don't want to name names, but there are some good films which are being made as remakes. ఒక పర్టికులర్ హీరో కోసం మనం స్టోరీని ఎక్స్టెండ్ చేసే స్టేజెస్లో ఉన్నాం మనం ఇవాళ. ఎక్కడైనా ఏ లాంగ్వేజ్ అన్నా కానివ్వండి, ఏదో రీమేక్ తీసుకుంటే ఒక ఇమేజ్. కానీ ఏంటంటే ఆడియన్స్ ఆ మూడ్లో లేరు. నువ్వేమనుకో కథ చెప్పేసి తొందరగా నీ ఫ్లాష్ బ్యాక్ లేచి మాకు అక్కర్లేదన్న మూడ్లో ఉన్నారు జనం యాక్చువల్గా. సో ఒక సినిమా ఎత్తుకుంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, ఇంతసేపు హీరో అంటే చెప్పాలి, హీరోయిన్ అంటే చెప్పాలి, అవసరంలా ఒక్క సీన్లో చెప్పేయచ్చు. చాలా ఎక్కువ సోదొద్దు బాబు అని. అట్లా నేను సోదు లేకుండా తొందరగా స్టోరీలోకి వెళ్ళిపోయి ఫట వెళ్ళిపోయి ఇంటర్వల్లో. ఆ తర్వాత అంటే లైక్ అట్లా చెప్తామంటే ఒక 5 day మ్యాచెస్ చూసాం, లైక్ ఒక్కడో లాంటి ఫిల్మ్స్ ఆ టైం అనుకోండి. మళ్ళీ దాని తర్వాత ఇంకొక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాం, దట్ ఈస్ 50-50. ఇప్పుడు కొంచెం ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ 5 days 50 ఓవర్ మ్యాచెస్ ఆడుతున్నారు ఇప్పుడు. నవ్ వీఆర్ మేకింగ్ ఓన్లీ అంటే నేను చేసింది ఏంటంటే ఒక 20-20 మ్యాచ్ అలాగే చేసింది సార్.